ఇవాల్టి నుంచి బాయిన్సాన్లో మొదలు కానున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక బాయిన్సా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు బహిరంగ సభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అయితే పాదయాత్ర కోసం బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి బాయిన్సాకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాలలోని వెంకటాపూర్ వద్ద సంజయ్ను అరెస్ట్ చేశారు. దీంతో సంజయ్ అరెస్టును ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అటు ఆదిలాబాద్ లో సంజయ్ అరెస్టుపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ఇక పోలీసులు సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే పోలీసుతో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కంది శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణం పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల ప్రభుత్వము పోలీసులు కక్షగట్టి మా అధ్యక్షుడు బండి సంజయ్ అన్న పాదయాత్రకు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిస్పందనని చూడలేక ఓర్వలేక భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మా బండి సంజయ్ అన్న పాదయాత్రను అడ్డుకోవడము, భారతీయ జనతా పార్టీని అనగదొక్కే ప్రయత్నం ఇది. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని ఎంత అడ్డుకుంటే అంత ఉవ్వెత్తున మేము పైకి లేస్తాము. తక్షణం పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరించడం లేదా అండి? వాళ్ళు పోలీస్ డ్రెస్ ఎందుకు? ఎస్పీ పోలీస్ డ్రెస్ తీసేయండి. ఎస్పీ ఖబర్దార్, ఎస్పీ గారు పోలీస్ డ్రెస్ తీసేసి గులాబీ చొక్కా వేసుకోండి, గులాబీ కండ వేసుకోండి. మీ పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. అంతే తప్ప ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి పాదయాత్రను అడ్డుకోవడం ఏందండి? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము దమనకాండ, రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యము. అంటే మందబలం ఉంటే ఏదైనా చేయొచ్చా అండి? మందబలం ఉంటే దౌర్జన్యం చేయొచ్చా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది ప్రతిపక్ష పార్టీల హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా 16.5-18 కోట్ల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీని అడ్డుకోవడం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి భయంకరమైనటువంటి కుట్ర జరుగుతున్నది, భయంకరమైనటువంటి దౌర్జన్యం దమనకాండ జరుగుతున్నది. మా బండి సంజయ్ అన్నని పాదయాత్ర అనుమతి వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. 17వ తారీఖు నాడు మా ఎంపీ గారు లేఖ రాసిండ్రు. నిర్మల్ ఎస్పీ గారు మీకు ఆ పోలీస్ చొక్కా ఎందుకండి? ఆ పోలీస్ చొక్కా తీసేసి మీ పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ కార్యకర్తలాగా ఉండండి, మీరు అధికార పార్టీలో చేరండి. మీరు ఇదేనా మీరు చేసేది? ఇది అప్రజాస్వామికం. ఇది